వుడ్ హ్యావ్ బీన్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ ప్రజెంట్లో వాడచ్చా, పాస్ట్ గురించి చెప్పాలి. వుడ్ హ్యావ్ బీన్ కానీ కుడ్ హ్యావ్ బీన్ కానీ వాడేటప్పుడు. అయితే ప్రజెంట్లోనే ఎలా చెప్తాము అంటే వుడ్ బీ యూస్ చేసి చెప్తాము. ఇఫ్ ఐ వర్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, నేను ఈ కంపెనీ డైరెక్టర్ అయ్యి ఉంటే ఐ వుడ్ బీ ద రోల్ మోడల్ టు ఆల్ ద ఎంప్లాయీస్. నేను అందరు ఎంప్లాయీస్కి నేను రోల్ మోడల్గా ఉండేదాన్ని. సో ఇదంతా ఇమాజినరీ కండిషన్, ఇది ఏది జరగదు. ఉత్తినే జరిగితే ఎలా ఉంటుందో ఊహించి చెప్పడం. ఇక్కడ మనము ఐ వుడ్ బీ, నేను ఉంటాను, ఎలా ఉంటాను, ఉండటం గురించి మాట్లాడేటప్పుడు మనము బీన్లు వాడుతూ ఉంటాము. ఇది ప్రజెంట్లోనే వాడతాము. నెక్స్ట్ డౌట్ వచ్చి కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫాలోడ్ బై అండ్ యాజ్ ఫాలోస్. ఇది ఇలా అడగకూడదు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాలోడ్ బై అండ్ యాజ్ ఫాలోస్ అనొచ్చు. సో ఫాలో అన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రెండు పనులు వెంటనే ఇలా జరుగుతున్నాయి అని చెప్పేటప్పుడు ఫాలోడ్ బై వాడతాము. ద మ్యారేజ్ సెరమనీ విల్ టేక్ ప్లేస్ ఎట్ 2 PM ఫాలోడ్ బై రిసెప్షన్. యాజ్ ఫాలోస్ అనేది మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. OMR షీట్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని చెప్తూ ఉంటారు. అలానే ఏదైనా ఒక పాలసీ అది తీసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని చెప్పి 1 by 1 టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కింద ఇస్తారనమాట.